అందరికీ నమస్కారం అండి. నా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నేను చదువుతున్న కథ అనగనగా అలిమేలు. ఇదొక మినీ కథ. నా పేరు వెంకట్. ఈరోజు జాబ్లో ప్రమోషన్ వచ్చింది. అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ చేతులు ఊపుతూ ఉంటే నాకు మాత్రం భయాన్ని బరువుని కలిగిస్తోంది. అందంగా తెల్లగా మళ్ళీ తిరిగి చూడాలి అనిపించే నాకు ఇదిగో ఈరోజు పోతున్నా అంటూ మా తాత నా మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అసలు ఆ దరిద్రగొట్టు రోజు తలుచుకుంటేనే అనుకుంటూ గతంలోకి వెళ్ళి 12 ఏళ్ల నన్ను వెతుక్కుంటూ వెళ్తున్న మా అమ్మా నాన్న ఏడివిడు ఎక్కడున్నాడు? ఇల్లంతా వెతుకుతుంటే అటక మీద కనిపించకుండా తెల్లని పంచెలో డ్రమ్ముల వెనకాల నక్కి కూర్చున్న ఆ వీరుడే మన వెంకట్గాడు. అంతసేపు అలా అటక మీద కూర్చోవటం అలవాటు కూడా లేదేమో. అక్కడ చుట్టూ ఉండే డస్ట్కి ఆపుకుని గట్టిగా ఒక్క తుమ్మును తుమ్మాడు వాడు. దొంగ వెధవ ఈ గదిలోనే ఉన్నాడండి, రండి అంటూ నాన్న రఘురామ్ని పిలిచింది నీరజ, అదే మా అమ్మ. అమ్మా నాకు వద్దే, అది బ్రహ్మరాక్షసే. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళుమంట. దాని రంగు, దాని అరుపులు, దాని వేషాలు, దాని ముక్కు అందరూ చూసి నవ్వుతారే. నేను రానే, నన్ను వదిలేయి అంటూ పరిగెడుతున్న నన్ను చేతులు గట్టిగా పట్టుకుని పాలేరు సోమయ్య నన్ను బలవంతంగా తీసుకెళ్ళి పీటల మీద గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టారు కదలకుండా. కాసేపటికి నెత్తిన బాసికంతో తెల్లని పరికిని ఎర్రని జాకెట్టు కంటికి కాటుక చెరుపుకుని అందని జుట్టుకి ఎప్పుడు ఊడిపోతుందో తెలియని సవరం పూలజడలాగా కలిపి అది బట్టల్ని మోస్తోందో లేక బట్టలే దాన్ని మోస్తున్నాయో అనేలా ఉన్న బక్క చిక్కిన శరీరంతో బొంగురు గొంతు వేసుకొని గంట ముందు కావాలని కుట్టించి పెట్టించిన ముక్కు పుడకకు ముక్కు ఎర్రబడిపోయి చీవిడి తుడుచుకుంటూ నా చేత జీలకర్ర బెల్లం పెట్టించుకుంది అలివేలు మంగ తాయారు. పెళ్ళికి నా వయస్సు 14 సంవత్సరాలు, దాని వయసు 8. అదొక 3వ తరగతి చదువుతోంది. అష్టవర్షాద్భావేత్ కన్య అని పెళ్లిలో మంత్రం ఉంటుందిగా, అది రాగానే అందరూ ఆనందపడటం, నేను మాత్రం నిద్రలో నా పక్కన జోగుతున్న పెళ్లి కూతుర్ని చూసి ఏడుస్తూ కూర్చోవటం రెండు ఒకేసారి జరిగిపోయాయి. రాత్రంతా జరిగింది పెళ్ళయ్యాక తరువాత రోజు మా తాతయ్యకి సీరియస్ అయింది. అందరం కలిసి హాస్పిటల్కి బయలుదేరిపోయాం. వెంటనే మా నాన్న నన్ను చూసి, నువ్వెక్కడికి రా, నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి మంచమైనా పడుకోబెట్టు, నువ్వు కూడా వెళ్ళి పడుకో, అవసరమైతే ఫోన్ చెయ్యి, చాకలి నీకు తోడుగా ఉంటుంది, హాస్పిటల్కి మేమంతా వెళ్ళొస్తాం, నువ్వు కూర్చో ఇంట్లో, జాగ్రత్త, పిల్లని జాగ్రత్తగా చూసుకో చెప్పి వెళ్ళిపోయాడు హాయిగా. ఇక నాకు నిద్ర పడుతుంది. 10వ తరగతి పరీక్షలు అంటూ పారిపోయి ఇల్లు చేరాను. వచ్చే ముందు అలివేణి దగ్గరికి వెళ్ళి, ఏం చూసి చేసుకోవాలి పెళ్ళి, నిన్ను బాగా చదువుకుని ఉద్యోగం చేసుకో, పెద్దయ్యాక నేను నీ దగ్గరికి చచ్చినా రాను, నాకు నువ్వు కానీ నీ గొంతు కానీ ఏ మాత్రం నచ్చవు, వీలైనంత వరకు ఇక్కడికి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను, ఇదంతా నేను వెళ్ళాక ఎవరికైనా చెప్పావో చూడు నీకు బడిత పూజే, జాగ్రత్త అన్నాను కోపంగా. పోరా పిరికి సన్నాసి, నువ్వు నన్ను వదిలేసేదేంటి, నేను వదిలేస్తున్నాను, నువ్వు నీ పొగరు ఆ జుట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చిన నన్ను కలవాలని చూసినా నీకు అస్సలు బాగోదురోయ్ అంది అలివేణి. ఎంత పొగరే నీకు అంటూ దాని జడను పట్టుకున్నాను. అది నన్ను వెనక్కి తోసింది. ఇక పెద్దవాళ్ళు వచ్చి విడదీసేదాకా ఇద్దరం పడి కొట్టుకుంటూనే ఉన్నాం. కావాలని నేను కూడా గొడవ పెద్దదయ్యేలాగా చేశాను. తాతయ్యకు తగ్గిందని తెలియగానే బయలుదేరి మచిలీపట్నం వచ్చేసాము. అప్పటికి ఆ సమస్య తీరిపోయింది. అది పుష్పవతి అయిందని మరొకటి అని ఏదో విధంగా కలపాలని మమ్మల్ని అమ్మ చాలా తాపత్రయపడుతూ ఉండేది. బాగా చదువుకోవలసిన సంవత్సరాలు అవ్వడంతో నన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దాన్ని తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే బ్రహ్మాండమైనటువంటి ఉపయోగం ఉన్న విషయం కాబట్టి బాగా చదువుకోవాలి, అప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అనలేరు. ఇదే మార్గం అనుకుని కష్టపడ్డాను. ఇదిగో ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను.
ఇంటికి వచ్చి ఉద్యోగం గురించి చెప్పగానే ఇంట్లో పండగ వాతావరణం వచ్చేసింది. అందరికీ మామయ్యకి ఫోన్ చేసి చెప్పేదాకా అమ్మ ఊరుకునేది లేదు. తీరా చెప్పాక ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళరా, నువ్వు వచ్చి అప్పుడే చాలా కాలం అయిపోయిందిగా అన్నాడు మామయ్య. ఇదెక్కడి గోలరా దేవుడా, నా గుడ్డెల్లో రాయి పడింది. కానీ తప్పదు. ఇప్పుడు నా వయస్సు 25, పెళ్ళయి అప్పుడే 11 ఏళ్ళు అయింది. అలివేలు 19 సంవత్సరాలు ఉంటుందేమో. ఎటో వైపు తేల్చేయాలిగా అనుకున్నాను. అలివేలుని ఇంటికి తెచ్చుకోవాలిరా. ఇంకా ఆ పిల్ల కూడా చదువుకుంటోంది. వచ్చే సంవత్సరం దాని డిగ్రీ కూడా అవుతుంది. ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూస్తే బాగుంటుంది. నువ్వు వచ్చి కూడా చాలా కాలం అయింది కదరా వెంకీ. పెళ్ళి తర్వాత ఒకసారి 2 సార్లు మొక్కుబడిగా వచ్చావు. ఆ క్లాసు ఈ క్లాసు అంటూ తిరిగి వచ్చేసావు. మగపిల్లలు లేని మావయ్య నిన్ను ఎంత గారంగా చూసుకున్నాడో నీకు తెలియంది కాదుగా. అది పల్లెటూరు. ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు మాటలు పడిందో ఎవరికి తెలుసు. పిల్లని మాత్రం చూడకుండా ఎన్నాళ్ళు ఇలా ఉందామని. అదేం చదువురాని మొద్దు కాదు, ఆడపిల్ల. నీకన్నా బాగా ఆలోచించగలదు. ఇక ఆ పైన నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయిందమ్మ. భోజనాలు చేసి కళ్ళు మూసుకున్నాను. కళ్ళ ముందుకు అలివేలు మళ్ళీ ప్రత్యక్షం. ఇది నా పెళ్ళామేంట్రా కర్మ. తల కొట్టుకొని పడుకున్నాను. ఎంత చేసినా నిద్ర రాలేదు. గొడవ జరిగాక అలివేలు నేను ఎదురుపడింది చాలా తక్కువే. దాన్ని ఒక్కదాన్ని వదిలిపెడితే ఆ ఇల్లు మనుషులు ఎంత ఆనందాన్నిస్తాయో అని ఆలోచిస్తూ నిద్రాదేవిని బతిమలాడి నిద్రపోయాడు. ఊరు చాలా మారిపోయింది. ఎత్తు అరుగులు కాస్త రోడ్డుకు సమానం అయిపోయాయి. మట్టి రోడ్లన్నీ సిమెంటు రోడ్లయ్యాయి. పూర్వం ఊరు వెళ్ళే దారి అంతా పొలం ఉంటే ఇప్పుడు సిమెంటు రోడ్డు, ఇళ్ళు, మధ్యలో దుకాణాలు వచ్చేసాయి. సంక్రాంతి పండుగ సమయంలో బయలుదేరాం. ఇంటిని ఎక్కడ చూసినా అక్కడంతా నాకున్న జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. మామయ్య అయితే, రారా అల్లుడు, ఎన్నాళ్ళయింది మీ అమ్మ పుట్టింటికి నీ అత్తింటికి రావడానికి ఇంతకాలం పట్టింది నీకు. ఇంట్లో అందరినీ పలకరించి పెద్ద కళ్ళ నల్లపిల్ల కోసమని చుట్టూ చూశాను. కాసేపు వాళ్లతోటి కబుర్లు చెప్పుకుని బయటకొచ్చి ఇల్లంతా 2-3 సార్లు తిరిగాను. నీ సామానంతా పైన పెట్టాను వెంకి అని మామయ్య మాటను విని ఆ రూమ్లోకి వెళ్ళాను. పందిరి మంచం, పుస్తకాల అలమారు, మా పెళ్లి ఫోటో, ఇప్పటి తన ఫోటో ఉన్నాయి. పెద్ద కళ్ళు, చక్కని ముక్కు, కంటి నిండా అదే కాటుక. తనే ఆ అమ్మాయ అనిపించే ఆ ముఖం. రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీషు, సంగీతం పుస్తకాలున్నాయి. ఎలా ఉన్నావత్తా అన్న మాట వినబడి దూరం నుంచి ఆ మాటలు వింటూ నిల్చున్నాను. నేను బాగున్నానే, నువ్వు బాగున్నావా అంటున్న అమ్మ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే అంది. నర్సరీ కోసమని ట్రైనింగ్ తీసుకున్నానత్తా. మనకి ఎలాగో పొలాలు ఉన్నాయి కదా, మంచి కాలక్షేపం, అందుకని వెళ్ళి వస్తున్నా. రేపు నా తోటను చూపిస్తాను, నాకు తెలిసి నీకు బాగా నచ్చుతుంది అంటూ వెళ్ళిపోయింది అమ్మాయి. నేను స్నానం చేసి బయటకు వచ్చే సమయానికి తన బట్టల కోసమని గదిలోకి వచ్చి సర్దుకుంటున్న అలిమేలు కనిపించింది. ఒకరిని ఒకరం చూసుకుని చాలా రోజులైంది. బాగున్నావా అని అడగాలన్న ఆలోచన కూడా రాలేదు నాకు. బాగున్నారా అని అడిగింది ఆమె. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగాను. బాగానే ఉన్నాను. ఆమె కనిపించింది 2 నిమిషాలు. మరో మాటకు అవకాశమే లేకుండా వెళ్ళిపోయింది. గుండె ఆగి కొట్టుకుందేమో అనిపిస్తోంది. ఒకటి అనుకుని వస్తే మరొకటి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో. సంక్రాంతి పండగ అంటే కోనసీమే గుర్తొస్తుంది. ఈ పండుగకి కోనసీమ అంతా కొత్త అందాలను సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఈ ఊరిలో ముగ్గుల పోటీలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఎడ్ల పందాలు, కోడి పందాలు అందంగా చూడముచ్చటగా ఉంటుంది. చలి వణికించేస్తోంది. బయట సందడికి లేచి కిందకు చూశాను. పొద్దున్నే పెద్ద ముగ్గు వేస్తూ గొబ్బెమ్మలను పెడుతోంది అలివేలు. కొత్తగా ముగ్గులు పెడుతూ పూలు కోసుకుని వచ్చి సెల్ ఫోన్లో ఏవో స్తోత్రాలు వింటూ అమ్మమ్మతోటి ఏదో మాట్లాడుతూ అప్పుడే పూసిన పువ్వులా కొత్తగా కనిపించింది నా కళ్ళకి. 19 ఏళ్ల పడుచుపిల్ల సుకుమారంగా
లంగావోణిలో సాంప్రదాయంగా అలంకరించుకుని కనిపించేటప్పటికీ చూస్తూ ఉండిపోయాను. నాన్న దగ్గు విని వెనక్కి తిరిగాను. కిందకి వెళ్ళి మాట్లాడితే ఇంకా బాగా కనిపిస్తుందిరా, పెళ్ళానికి సైట్ కొట్టే వెధవ అని నెత్తి మీద ఒక్కటేసి వెళ్ళిపోయాడు. స్నానం చేసి రెడీ అయి కిందకు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది మా అమ్మ కూడా పొద్దున్నే లేచి వాళ్లతో కలిసి స్తోత్రాలు చదవటం మొదలుపెట్టింది. అందరినీ పలకరించి తాత పక్కన కూర్చున్నాను. ఎరా పొద్దున్నే లేచావు అన్నాడు తాతయ్య. వాతావరణం బాగుంది తాతయ్య, కాసేపు అటు ఇటు తిరుగుదామని అన్నాను. జాబ్ ఏదో పెరిగిందని అంటున్నారు, జీతం పెరుగుతుందేమిట్రా అన్నాడు తాతయ్య. అవును తాతయ్య, కష్టపడిన దానికి ఈసారి మంచి ఫలితమే వచ్చింది. అందరం హైదరాబాద్లోనే ఉన్నాం కదా, భోజనానికి ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతోంది. నువ్వేంటి పొద్దున్నే మంచులో కూర్చున్నావు అడిగాడు వెంకీ. పండగ కదరా, పిల్లలు ఇంట్లో ఉంటే అంతా హడావిడే. ఇక నువ్వు పెద్దవాడివయ్యాక మీ అమ్మ కూడా రావడం తగ్గించేసింది. ఇంకా నీకు ఉద్యోగం వచ్చాక సరే మీరు ఉన్న 4 రోజులు సరదాగా మీతో గడిపితే ఆనందంగా ఉంటుంది అన్నాడు తాతయ్య. నేను హాల్లో ఉన్నానని వెనక గుమ్మ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది అలిమేలు. ఈ అమ్మాయికి అన్నీ బాగానే గుర్తున్నట్టున్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో అనుకున్నాడు. కాసేపు అయ్యాక బయటకు వెళ్దామని తోటకి వెళ్ళాడు. అక్కడ మామయ్య పాత ట్రాక్టర్ని తోటి కుస్తీ పడుతూ కనిపించింది అలిమేలు. ఏదో సాయం చేద్దామని దగ్గరకు వెళ్ళాను. నేను చూడనా ఒకసారి అన్నాను. పక్కన నిల్చుంది. నేను వచ్చింది చూడలేదేమో భయపడింది. ఏమైంది, బాగానే ఉన్నావా అన్నాను కంగారుగా. హా బాగానే ఉన్నాను అంటూ పక్కకు జరిగింది. ట్రాక్టర్ బాగు చేసి బాగా పాతదైపోయింది అలిమేలు, మార్చాలేమో అన్నాను. ఈ ట్రాక్టర్తో నాకు చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. రేపు నీకు భార్యగా వస్తే మీ అమ్మ నాన్న కూడా పాతవాళ్ళు అయిపోతారు, మార్చలేవుగా. ఇది అంతే, నేను దేన్ని మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి అని చెప్పి నేను ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయింది. నోట్లోంచి మాట రానివ్వకుండా ఒకటే మాటతోటి నోరు మూయించేసింది. గడుసుది. ఏం చేయాలి తెలియని నేను కాసేపు కాలవగట్టు దగ్గర తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇంట్లో అమ్మ అరుపులు గట్టిగా వినిపించాయి. ఏమిటో అని కంగారు పడుతూ లోపలికి వెళ్ళాను. ఏమైందమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి అడిగాను. పేరంటానికి వెళ్ళానురా. ఈరోజు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు నీ కోడలు ఎప్పుడు తీసుకుని వెళ్తున్నావమ్మా అని ఒకటే ప్రశ్న. తల కొట్టేసినట్టుగా అయ్యిందనుకో. అలిమేలేమో నేను చదువుకుంటున్నాను, అయ్యాక చూస్తాం అని చెప్పుకొస్తోంది. ఆ పిల్లను చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదురా. నీకు నేను మొన్న చెప్పాను, చూసావా ఇక్కడ ఎలా ఉంటుందో. ఇప్పటికైనా నీకు అర్థమైనట్లయితే భగవంతుడు నా మీద దయ చూపించినట్లే అంది అమ్మ. ఎంత గొడవ జరుగుతున్నా చలించకుండా తనది కాని విషయం ఏదో జరిగిపోతున్నట్టుగా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయింది అలిమేలు. వెళుతున్న అలిమేలుని పట్టుకుని ఆపింది అమ్మ. ఎక్కడికి వెళ్తున్నావే, నీ గురించే మాట్లాడుతున్నాను. వాడిని గట్టిగా నిలదీసి అడగవే, ఎప్పుడు తీసుకెళ్తావు బావా అని గట్టిగా అరిచింది. నేనేదో అనే లోపల ఎందుకు అడగాలత్తయ్య, నీ పెళ్ళి నీకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మ కూడా 19 సంవత్సరాలకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంది. నాయనమ్మకి 10 సంవత్సరాలకు పెళ్ళయింది. నాకు మాత్రం 8వ సంవత్సరంలో కంగారు పడిపోయి చేసేశారు. ఎందుకని? నిన్ను, నాన్నను, తాతని కానీ నేను అడగగలిగానా? అతని మాత్రం ఎందుకు అడగాలి? నాన్న, మామయ్య మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నారు. బావ మాత్రం వద్దు అని ఏడుస్తూ నా మెడలో తాళి కట్టాడు. ఆ రోజు ఎవరూ అతని మాట వినలేదు. ఇప్పుడు ఎవరిని నిలదీయాలని తాపత్రయపడుతున్నారు? నిజం చెప్పాలంటే ఆ పెళ్ళి అసలు చెల్లదు. నిరభ్యంతరంగా బావ మరొక పెళ్లి చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డురారు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుందామే. విన్నవారం విన్నట్టుగా ఉండిపోయాం. నోట్లో నుండి మాట రాక తల ఎత్తుకోలేక వంచుకొని నా గదిలోనికి వచ్చి పడ్డాను.
ఈ పిల్ల అన్నిటికీ తయారై ఉంది. ఎటువైపు నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. పొద్దున్నే లేచి ముగ్గు పెడుతున్న అలవేలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఏం కావాలి అని అడిగింది. అమ్మకి అమ్మమ్మకి చీర తీసుకోవాలి. నాకు శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది కదా, నాకు చీరల గురించి ఏమీ తెలియదు. సస్పెన్స్గా ఉంటే బాగుంటుంది. కొంచెం షాపింగ్కి తోడు వస్తావా? అలాగే, 10 గంటలకి బయలుదేద్దాం అని అంది. థ్యాంక్స్ అన్నాను. ఇంటికి వచ్చాక చెప్పు అంటూ వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి బయలుదేరి షాప్లో చీరలు తీసి ఒక సిల్క్ చీర, 3 పట్టు చీరలు తీసుకున్నాం. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చాం. అమ్మకు, అత్తకు, అమ్మమ్మకు చీరలు ఇచ్చి నమస్కారం చేశాను. మామయ్యకు, నాన్నకు, తాతకు బట్టలు తీసుకున్నాను. నాకు కొత్త బట్టలు తీసుకున్నాం. వంగపండు రంగు చీర అలిమేలుకి ఇచ్చాను. ఇది ఎప్పుడు తీసుకున్నావురా అంది అమ్మ. నిన్న వెళ్ళాం కదా, మీ అందరికీ అలిమేలు సెలెక్ట్ చేసింది, తనకి నేను సెలెక్ట్ చేశాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అక్కడ ఉండలేక పారిపోయింది అలిమేలు. తెల్లవారితే భోగి పండుగకి కొత్త చీర కట్టుకుని భోగి మంటలు వేస్తూ కనిపించింది. అందమైన అమ్మాయి చీర కడితే జుట్టు వదులుగా జడ వేసుకుని చిన్నగా తలెత్తి నా వైపు చూసి చిన్న నవ్వు నవ్వి తల వంచుకుంది. అది తనేనా? నన్ను చూసే నవ్విందా అనుకుంటూ భోగి మంటలు వేసేటప్పుడు నేను కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పాల్గొన్నాను. దీని మూడేదో బాగున్నట్టుగా ఉంది. ఇది మంచి టైం, ఎలాగైనా మావయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు వెంకటేశ్వర్లు. అలమేలు జడ వేసుకుంటూ ఉంటే అమ్మ దగ్గరకు వెళ్ళి నేను వేస్తాను రా అమ్మ అని పిలిచి జుట్టు చిక్కుని తీస్తోంది. నాన్న మామయ్య ఇద్దరు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. కావాలని వెళ్ళి అలమేలు పక్కన కూర్చున్నాను. ఒక్కసారిగా ఏమంటుందో అని భయం వేసినా మొండిగా అలాగే పక్కనే కూర్చున్నాను. మామయ్య అంటూ గట్టిగా పిలిచాడు అతను. ఏంట్రా అంత గట్టిగా పిలిచావు అన్నాడు మామయ్య. మరి మన సంగతి పట్టించుకోకుండా మీరు ఏవేవేవో మాట్లాడేసుకుంటే మరి అరవక ఏం చేయమంటారు అని అడిగాడు. నీకు ఇష్టం లేదు, దానికి ఇష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. పెళ్ళి అయితే చేయగలరు కానీ కాపురం ఎవరు చేయించగలరు? పైగా ఇద్దరూ మీ నిర్ణయాలను మీరు తీసుకోగలరు. ఇక మేము చెప్పేదేముంటుంది అన్నాడు ఆయన. ఎందుకు చెప్పలేవు? ఏరా నీ పెళ్ళాన్ని ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని అడగచ్చు. ముహూర్తం పెట్టిస్తారా అని మా నాన్నని అడగచ్చు. నీ మెడలో తాళి ఇంకా ఎందుకు ఉంచుకున్నావమ్మా అని మీ అమ్మాయిని కూడా అడగచ్చు అని అడిగాడు అతను. అదేమిట్రా ఇంతలో ఏమైంది? ఇష్టం లేదు అనే కదా, జరిగిందేదో వదిలేసాం, మళ్ళీ కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు? మావయ్య ఎప్పుడో వచ్చాను, చిన్నప్పుడు ఏదో జరిగిపోయింది, జరిగిన వాటిని మార్చలేనుగా, కానీ జరగాల్సిన వాటిని చక్కగా జరగాలని మాత్రం చూడగలను అంటూ ఉండగా పక్కన ఉన్న అలమేలు లేచి వెళ్ళిపోదామని కదలబోయింది. ఈ సంగతి తేలాక నేను కూడా బయలుదేరతాను, కాసేపు ఇలా కూర్చో అంటూ తన పక్కకు లాక్కున్నాడు ఆమెను. పైకి లేవబోయిన అలమేలు వెంకీ ఒక్కసారి లాగగానే అతని మీద పడబోయి తప్పుకోబోయి వెంకీ ఒళ్ళో పడిపోయింది. వెంటనే వెంకీ అలమేలుని పట్టుకుని ఇది కూడా బాగానే ఉంది, కాసేపు అలాగే కూర్చో అంటూ పట్టుకున్నాడు. అది చూసిన అందరూ నవ్వు వస్తూ ఉంటే తమాయించుకుని ఆపుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే అతని మీద చాలా కోపాన్ని దాచుకున్న అలమేలు ఉడుక్కుంటూ అతన్ని కొట్టి కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. వెళ్ళిపోతున్న అలమేల్ని, ఓయ్ మంగి, ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రమ్మంటే అంటూ అరుస్తూ పిలిచాడు. పక్కన ఉన్న కొడుకుని చూసి అంతలాగా అది కొడుతూ ఉంటే నవ్వుతావేంట్రా సన్నాసి అంటూ తల్లి మొట్టింది కొడుకుని. అబ్బా ఏంటమ్మా నువ్వు కూడా, అది కాకపోతే ఇంకెవరు కొడతారే, ఇక అది కొట్టినా తిట్టినా అది నేను ఒక జట్టు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అన్నయ్య, వాడి బుర్ర మారక ముందే త్వరగా ముహూర్తాలు ఏవో పెట్టించేసి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్తానురా బాబు అంటూ హడావిడి చేసింది ఆవిడ.
ఈరోజు రేపు పోలేరమ్మ జాతర. జాతర అవ్వగానే పనులను చూద్దామమ్మా, కంగారు పడకండి అలమేలు తండ్రి అన్నాడు. అమ్మా, నేను అలమేలు బయటకు వెళ్ళి వస్తాం, కాసేపు తనతో మాట్లాడాలి. మావయ్య, మీ అమ్మాయిని తీసుకెళ్తున్నానే అన్నాడు వెంకీ. అలాగే వెంకీ, తీసుకెళ్ళు అని అలమేలుని పంపించారు. వాళ్ళు కొట్టుకుని విడిపోయిన అదే చోట కూర్చుని మంగా అని పిలిచాడు చిన్నగా. అని పలికింది అలమేలు. నీతో అలా మాట్లాడడం తప్పే, కానీ ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నా. ప్రతి భర్త పెళ్ళాం గౌరవించాలి అని కోరుకుంటాడు, కానీ గౌరవించేలా తను ఉండాలి అని మాత్రం ఆలోచించడు. నిన్ను నేను అన్న మాటల్ని మర్చిపో అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శకి, ఊహించని ఆ పరిణామానికి తడబడింది అలమేలు. ఏంటి ఆ వణుకు? ఎందుకు వణుకుతున్నావు అంటూ కౌగిలించుకున్నాడు. నల్లపిల్లతోటి పనులేంటి బావా అంటూ దూరంగా జరిగింది ఆమె. ఈ నల్లపిల్ల పక్కన లేకపోతే ఇక ఈ బావ ఉండలేడు అలమేలు. మావయ్య నిన్ను పంపించాలే కానీ ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పట్టుకెళ్ళిపోతాను అంటూ బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. నా పేరేమో ఓల్డ్ ఫ్యాషన్, నా కట్టు బొట్టు కూడా అదే. ఏం నచ్చిందని నన్ను చేసుకుంటున్నావు? ముద్దుగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. అబ్బా, ఇంకా ఆడుకోవద్దే అలా అంటూ తల ఉంచుకున్నాడు. ఓయ్ బావా, నువ్వు సిగ్గుపడుతున్నావా? గట్టిగా నవ్వుతూ అడిగింది అలమేలు. ఏం చేయమంటావు? నువ్వు సిగ్గుపడలేదు కదా, పోనీలే అని నేనే సిగ్గుపడుతున్నా. కాకపోతే నువ్వు సిగ్గుపడినట్లయితే ఇంకా బాగుంటుంది నవ్వుతూ అన్నాడు అతను. సరే అయితే నేను జాతరకు వెళ్తున్నా, నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా అడిగిందామె. ఏమీ లేదు, పద నేను వస్తా అంటూ ఇద్దరు జాతరకు చేరారు. ఏంటి వీళ్ళంతా మన ఊరి జనాలేనా? ఇందుకేనా మా అమ్మ ప్రతి సంవత్సరం జాతరకంటూ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది? అందుకే మరి. అయినా అత్తయ్య మావయ్య ఈ జాతరలోనే కలిశారట, వాళ్ళకి ఆ టైం గుర్తొస్తుందేమో. అయితే పద మనం కూడా తిరిగొద్దాం జాతర అంతా అన్నాడు వెంకట్ నవ్వుతూ. అతని వెనుక నడిచింది అలమేలు. రద్దీగా ఉన్న జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా తిరిగి తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుని జీవితాంతం కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థించాడు వెంకీ. అలసిపోయి ఇంటికి వచ్చిన వారిని చూసి, అయితే పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నానురా అన్నారు మావయ్య. నీ ఇష్టం మావయ్య, నువ్వెలా అంటే అలాగా అన్నాడు వెంకట్. అయినా ఇంకా సంవత్సరం చదువుందిగా మావయ్య, ఇబ్బంది పడుతుందేమో చూడండి అంటూ ఉండగా, నాకైతే ఇష్టం లేదు నాన్న. నా పెళ్ళి అయ్యాక నా వైపు చూడాలని కూడా బావ అనుకోలేదు. ఈ పల్లెటూళ్ళల్లో పెళ్ళైన తర్వాత మామూలుగా అబ్బాయి రాకపోతేనే ఆరా తీసి చంపేస్తూ ఉంటారు కదా జనాలు. సహజంగా ఆలోచించిన నా ఇబ్బంది కాస్త అర్థమై ఉండేది. కనీసం ఒక్కసారి మీ ఊరు వచ్చి చూసి ఉన్నట్లయితే తెలిసి ఉండేది. సావిత్రి, వాణేశ్రీ, ఇప్పుడు అనుష్క అందరూ నల్లగానే ఉన్నారు కదా. ఆ రోజు ఆయనకి నేను నచ్చలేదు కాబట్టి వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు నచ్చానని చేసుకుంటున్నాడు. రేపు మళ్ళీ నేను నచ్చకపోతే నా వల్ల కాదు నాన్న. తప్పైతే క్షమించు. నన్నుగా ఇష్టపడేవాడు నాకు కావాలి, అంతే తప్ప ఇలాగ కాదు నాన్న, వద్దు. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయిందామె. అందరూ మౌనంగా ఉండిపోయారు. నేను ఇప్పుడే మాట్లాడి వస్తాను అంటూ అలమేలు గదిలోనికి వెళ్ళి, ఏంటి ఈ మాటలు అలమేలు అని అడిగాడు. నిజమే కదా బావా, తప్పు ఏం మాట్లాడాను? తప్పే అనుకున్నా మరీ అలా వచ్చేస్తావా? సరే అయితే నీకు పెళ్లి కొడుకుని చూసి వెళ్తాను, కనీసం మావయ్య అయినా ఆనందపడతాడు కదా అంటూ పక్కన కూర్చున్నాడు. నాకు నువ్వేమీ చూడనక్కర్లేదు, నువ్వు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకో అంటూ లేవబోయిన అలమేలు చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. బావా వదులు, నాకిష్టం లేదు అంటూ కోపంగా మొహం పెట్టబోయింది. ఇంకోసారి మూతి అలా పెట్టావనుకో ముందు కొరికి తర్వాత మాట్లాడతాను అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. బలవంతంగా అతని ఒళ్ళో నుంచి లేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కితకితలు పెడుతూ ఆమెను లేవకుండా ఒడుపుగా పట్టుకుని, చెప్పవే ఇప్పుడు కూడా ఇష్టం లేదా అంటూ అలమేలుని కదలకుండా పట్టుకుని
దగ్గరకు వచ్చి నిలుచుని వణుకుతున్న అలమేలు నుదిటిపై తగలకుండా పెదవులు ఆంచి ముద్దు పెట్టుకున్నాడు సున్నితంగా. మెల్లగా అలమేలు చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి, మావయ్య పెళ్ళికి ముహూర్తాలు చూడండి అన్నాడు. తన వైపే ఆశ్చర్యంగా అందరూ చూస్తూ ఉంటే సిగ్గుగా వెంకట్ వెనుక దాగిపోయింది మన వెంకీ అలమేలు మంగ తాయారు. కథ ఇంతటితో పూర్తయిందండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.